రాజశేఖర రెడ్డి అనుచరులందరూ మళ్లీ జగన్ సీఎం చేయాలనే పట్టుదలతో ఉన్నారంటున్నారు మంత్రి జోగి రమేష్. పడమట సురేష్ తన తమ్ముడని, వైసీపీ క్యాడర్ అంతా ఏకతాటిపైకొచ్చి పనిచేస్తారని చెబుతున్నారు. పెనమలూరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. స్థానచలమైంది. పెడన నుంచి ఆయన పెనమలూరు నుంచి మారి పెనమలూరు నుంచి కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. అయితే పెనమలూరులో పార్టీలో ఉన్న ఒక వర్గమే సహకరించము జోగి రమేష్ అని స్పష్టం చేస్తా ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సో మీకు పెనమలూరు మార్చారు, పెడన నుంచి ఇక్కడ పడమట సురేష్ బాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. మీకు సహకరించమంటాం. సురేష్ నా సోదరుడు, నా తమ్ముడు. ఏదో కొంచెం ఇబ్బంది కలిగి ఉంటే వస్తాడు కదా, ఎక్కడికి వెళ్తాడు. మా పార్టీ, మా సహచరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంతా కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తహతహలాడుతున్న ఈ పరిస్థితుల్లో పార్టీ మొత్తం కూడా ఏకతాటి మీద ఉంటుంది. అందరం కలిసికట్టుగా ఉంటాం. లీడర్ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటించడానికి యావత్ పార్టీ మొత్తం కూడా ఒక తాటి మీదకి వస్తారు. పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోబోతా ఉన్నాం. పెడనలో నుంచి మళ్లీ కంటెస్ట్ చేస్తాం చాలా కాన్ఫిడెంట్ గా అనుకున్నారు. మైలవరం కావాలని కోరుకున్నారు. సడన్ గా మీకు పెనమలూరు వెళ్లాల్సి వచ్చింది. ఇది అంటే ఒక విధంగా నాకు కొన్ని అదృష్టాలు కలిసి వస్తూ ఉంటాయి. 2009 ఎన్నికల్లో నేను మైలవరంలో పోటీ చేస్తాను అనుకున్నా. సడన్ గా ఏమైంది, ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు, నా దేవుడు. ఆ రోజు పెడన వెళ్ళమని చెప్పేసి సడన్ గా నేను ఎవరినో తెలియదు, నా ముక్కు ముఖం తెలియదు, అక్కడికి వెళ్ళా. 100కి 100 అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు, గుండెల్లో పెట్టుకొని చూసుకొని గెలిపించారు. మళ్ళా అగైన్ 2014లో మైలవరం వచ్చాం, మళ్ళా 19లో మళ్ళీ అక్కడికి వెళ్ళాం, మళ్ళీ అక్కడికి గెలిపించారు. ఇదంతా విజయానికి పరంపర. ఇదంతా కూడా సారథి గారు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కావచ్చు, పార్టీ మద్దతుదారులు కొంతమంది, అంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది పెనమలూరు. ఇది మీకు ఛాలెంజ్ అవుతుంది? సారథి గారు కానీ మేము కానీ ఒక బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా కలిసికట్టుగా అందరూ కలిసి ప్రయాణం చేసిన ప్రాంతం ఇదంతా కూడా. 100% 100కి 100 ఆయన మనసులో కూడా నా తమ్ముడు రమేష్ గెలవాలనే కోరుకుంటాడు. నేను ఎక్కడ నిలబడ్డా సరే, ఆయన మీద ఈవెన్ దో ఆయన మీద నేను నిలబడ్డా సరే నా తమ్ముడు గెలిస్తే బాగుండని అనుకుంటాడు. ఎందుకంటే నాకు ఆయనకున్న సంబంధాలు అటువంటి. పెనమలూరు నుంచి సారథి కనుక బరిలో ఉంటే మీరు ఆయన ఓడించగలుగుతారా? గెలుపు ఓటములు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేనైతే చెప్తా ఉన్నాను, షర్మిల చంద్రబాబుని కలవడాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నాకు తెలిసినంత అది ఒక పెళ్లి ఆహ్వానం కాబట్టి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రత్యర్థులు కలవచ్చు, రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. సో ఇది జోగి రమేష్ స్పష్టం చేస్తా ఉన్నారు. పెనమలూరులో వైసీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేస్తా ఉన్నారు. మరోవైపు షర్మిల చంద్రబాబుని కలవడాన్ని తప్పు పట్టాల్సింది లేదు, వివాహ వేడుక ఆహ్వానానికి సంబంధించి అంటున్నారు. కెమెరా పర్సన్ కోటితో రెహానా, NTV, విజయవాడ.